హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఆక్టాగాన్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూస్తాం అనమాట. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఈజీగా సార్ మాకు వచ్చు అంటే యాక్చువల్గా మీకు కాన్సెప్ట్ ఎంతవరకు తెలుసు అనేది చూసుకోండి ఒకసారి. ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది అనమాట. జస్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఇంత లెంత్ అనొద్దండి, ఎందుకంటే ఫుల్ కాన్సెప్ట్ అనేది వస్తుంది మీకు. అలా కాదు, మాకు జస్ట్ ఆక్టాగాన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆన్సర్ కావాలి అని అంటే డైరెక్ట్ వీడియో ఎండ్కి వెళ్ళిపోండి, ఆన్సర్ ఉంటుంది, కాపీ చేసుకోండి. ఓకే, ఎలా వచ్చింది ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే ఆక్టాగానే కాదు, ఏ షేప్ ఇచ్చినా కూడా ఎలా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలుస్తుంది మీకు. ఎందుకంటే జనరల్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటేనే మీకు BD3/12 అంటారు, అంతే కదా. అదే లేదా BH3/36 అంటే ట్రయాంగిల్కి నెక్స్ట్ రెక్టాంగిల్కి, ఆ రెండిటికే మీకు తెలుసు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా. కానీ ఆక్టాగాన్కి వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ట్రెపిజాయిడ్కి వస్తే ఎలా చేయాలి. సో ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి, ఒకసారి గమనించండి. ఓకే, అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాయస్ వీడియోని, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా చేయాలి. మీరు ఒక్కరే చదువుకోకూడదు కదా, వాళ్ళకు కూడా నేర్పించండి. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు అనమాట మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ప్యారలల్ యాక్సిస్ థీరం ప్రకారం మనం డిరైవ్ చేస్తాం అనమాట, ఏ సెక్షన్కి కావాలంటే ఆ సెక్షన్కి. సో ఇక్కడ దీనికి కూడా మనం ప్యారలల్ యాక్సిస్ థీరంతో మనం డిరైవ్ చేస్తాం. కాకపోతే మనకి కొన్ని ఫార్ములాస్ తెలుసు. రెక్టాంగిల్కి ఆల్రెడీ మనం ప్యారలల్ యాక్సిస్ థీరం ప్రకారం ఒక ఫార్ములా కనిపెట్టాం, అండ్ ట్రయాంగిల్కి మనం ఏం చేసాం, ప్యారలల్ యాక్సిస్ థీరం ప్రకారం ఒక ఫార్ములా అనేది కనిపెట్టాం. ఇప్పుడు ఆక్టాగాన్కి ప్యారలల్ యాక్సిస్ థీరం కాకుండా ఏం చేస్తున్నాం మనము అని అంటే ఈ రెక్టాంగిల్గా ట్రయాంగిల్గా డివైడ్ చేసుకోవాలి దీన్ని, అంతే, ఇంకేం లేదు. ఓకే, రెక్టాంగిల్స్గా అండ్ అలాగే ట్రయాంగిల్స్గా డివైడ్ చేసుకుంటే మనకేమవుతుంది, చాలా ఈజీ అనేది అవుతుంది. ఎందుకంటే ప్యారలల్ యాక్సిస్ థీరము మీకు తెలుసో తెలీదో ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. ప్యారలల్ యాక్సిస్ థీరం చెప్పుకొని దీన్ని డిరైవ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్యారలల్ యాక్సిస్ థీరము యూజ్ చేసి మనం రెక్టాంగిల్కి నెక్స్ట్ అలాగే ట్రయాంగిల్కి మనం ఏం చేసాము, ఫార్ములాస్ తెలుసు మనకి కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం రెక్టాంగిల్ షేప్కి అయితే ఇది రెక్టాంగిల్, ఇది B, ఇది D అయితే ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అయితే ఏం ఫార్ములా మనకి IXX అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ X యాక్సిస్తో అయితే BD3/12, అదే Y యాక్సిస్తో అయితే DB3/12. ఓకే, నెక్స్ట్ సో అదేవిధంగా ఇది రెక్టాంగిల్కి, అదే ట్రయాంగిల్కి అయితే సో ట్రయాంగిల్కి ఇక్కడ మనకి సెంటర్ ఉంటే న్యూట్రల్ యాక్సిస్ అని అనుకుంటే దీన్ని, లేదా CG యాక్సిస్ అనుకుంటే. సో ఇక్కడ మనకి ఇది బేస్ అనమాట B, నెక్స్ట్ ఇదేంటిది హైట్ టోటల్, డాట్ వరకు కాదు కింది వరకు, టాప్ నుంచి ఇక్కడ వరకు, ఇదేమిది H. సో దీనికి ఏం ఫార్ములా అని అంటే మనకి I = BH3/36 అబౌట్ CG యాక్సిస్ అయితే. ఓకే, CG యాక్సిస్ అదే విత్ రెస్పెక్ట్ టు బేస్ నుంచి కావాలనుకోండి మనకి BH3/12. సో ఇవి మనకి తెలిసిన వాల్యూస్ అనమాట. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరేం చేయలేరు అనమాట. ఈ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఏది రెక్టాంగిల్కి ట్రయాంగిల్కి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే రెక్టాంగిల్గా ట్రయాంగిల్గా డివైడ్ చేసుకొని అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తానంటే నేను సో ఇది ఒక రెక్టాంగిల్, దీన్ని వచ్చేసి మనం 1 అనుకుందాం. ఓకే, సో అన్నిటికంటే ముందు మనం IXX కనుక్కుంటాం అనమాట ఈ వీడియోలో.
సో ఐవైవై అనేది మీకే హోంవర్క్ లాగా ఇస్తున్నాను అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మీకు రాకపోతే ఎలా చేయాలనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో అప్పుడు చూద్దాం చేసి. సో ఇప్పుడైతే ఇది ఎక్స్ యాక్సిస్తో ఐఎక్స్ఎక్స్ మాత్రమే కనుక్కుంటాను నేను, ఐవైవై మీరే కనుక్కోండి చూద్దాం. ఓకే, సో అది మీరు చెయ్యాలి అంటే ఇది బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్తో మనం, ఇది ఎక్స్ యాక్సిస్ దీనికి మొత్తానికి, ఈ ఎక్స్ యాక్సిస్తో మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలంటే దీనికి ఆక్టాగన్ కాబట్టి డైరెక్ట్గా మనకి ఫార్ములా తెలియదు. రెక్టాంగిల్కి తెలుసు, నెక్స్ట్ అలాగే ట్రయాంగిల్కి తెలుసు ఏంది ఐఎక్స్ఎక్స్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డివైడ్ చేసుకొని ఫస్ట్ రెక్టాంగిల్ అనేది డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనం దీనికి పైన ఒక ట్రెపిజాయిడ్ వచ్చింది, దీనికి కింద కూడా ఒక ట్రెపిజాయిడ్ వచ్చింది. రెండు సేమ్ కదా డైమెన్షన్స్, ఇది ఎంత ఉన్నదో ఇది కూడా అంటే దిస్ ఈజ్ ఏ సిమెట్రిక్ స్ట్రక్చర్. సో ఎక్స్ యాక్సిస్తో సిమెట్రికే ఇది, వై యాక్సిస్తో కూడా సిమెట్రిక్. అంటే ఎక్స్ యాక్సిస్తో మనకి కట్ చేస్తే ఇక్కడ ది ఎక్స్ యాక్సిస్కి పైన ఏదైతే షేప్ ఉందో కింద కూడా సేమ్ ఉంది, డైమెన్షన్స్ కూడా సేమ్. సో కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ సిమెట్రిక్, వై యాక్సిస్తో కూడా, వై ఇట్లా యాక్సిస్ కట్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఉందో వై యాక్సిస్కి రైట్ సైడ్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఇది సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్ ఆల్సో. అయితే ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అదేనంటే మనం హాఫ్ పార్ట్కి క్యాలిక్యులేట్ చేసినామంటే చాలు, మిగతాది కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను అంటే, ఓకే ఇదంటే ఫస్ట్ పార్ట్ రెక్టాంగిల్ తెలుసు, దానికి ఏం ఫార్ములా BD3/12 రెక్టాంగిల్కి మౌంట్ ఆఫ్ ఇనర్షియా, ఆడికే అది అయిపోయింది ఈ మధ్యలో పార్ట్కి. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ, దాన్ని 2 ఇంటూ వేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి 2 ఇంటూ వేసి ఒకదానికి చేస్తే రెండింటికి వచ్చేస్తుంది, ఇంటూ 2 చేస్తే. అయితే దీనికి చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది మనకి, ఇట్ ఈస్ ట్రెపిజాయిడ్, ఇది ట్రెపిజాయిడ్ షేప్ కదా, తెలుసు కదా షేప్స్ మీకు. సో ఇదేమో రెక్టాంగిల్, ఈ పైన ఉండేది కింద ఉండేది ఏం షేప్స్ ఇవి, ట్రెపిజాయిడ్. ట్రెపిజాయిడ్కి మనకు ఫార్ములా తెలుసా, తెలీదు. రెక్టాంగిల్కి ట్రయాంగిల్కి మాత్రం తెలుసు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మళ్ళా ఇట్లా డివైడ్ చేసుకుంటే ఇప్పుడు ఏమైంది మనకి ఇది. సో మళ్ళీ ఇక్కడ ఒక రెక్టాంగిల్, సెకండ్ వన్ రెక్టాంగిల్ వచ్చింది, మళ్ళా దిస్ ఈజ్ 3. ఈ రెండు సేమ్ కాబట్టి రెండింటికి 3 ఇచ్చా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇక్కడ కూడా ఏం చేసినా సేమ్ డివైడ్ చేసుకుంటే, సో ఇది కూడా ఏమి, ఈ రెక్టాంగిల్ ఎంతో ఇది కూడా అంతే కదా, కాబట్టి ఇది కూడా 2నే. ఈ ట్రయాంగిల్స్ ఎంతో ఇవి కూడా అంతే కాబట్టి ఇది నెంబర్ 3. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో మిడిల్లో దీనికి BD3/12 నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఈ మధ్యలో రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ రెక్టాంగిలే కాబట్టి ఇది ఏం ఫార్ములా రెక్టాంగిల్ BD3/12 ప్లస్ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏముంది మనకి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఉంది కాబట్టి 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ప్లస్ 4 ఇంటూ ట్రయాంగిల్కి ఏం ఫార్ములా BH3/36 వేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. మనకి అక్కడ ఒకటి జస్ట్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దీనికి BD3/12, ఈ రెండింటికి 2 ఇంటూ BD3/12, ఇవి 4 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ BH3/36 వేస్తే సరిపోదు. ఎందుకనంటే మనం ఏదైతే సెక్షన్ అనేది మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో కనుక్కుంటున్నాం కాబట్టి అది ఎక్స్ యాక్సిస్లో సిమెట్రిక్గా ఉందా లేదా అనేది చూసినాం. అండ్ అలాగే దాని యొక్క CG అండ్ అలాగే మన ఎక్స్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, కోయిన్సైడ్ అవుతున్నాయా లేదా దూరం ఉన్నాయా ఎక్స్ యాక్సిస్ నుంచి అనేది మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫస్ట్ సెక్షన్ ఉంది కదా, ఈ ఫస్ట్ సెక్షన్. సో ఈ ఫస్ట్ సెక్షన్ అనేది మనకి రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్కి సెంటర్ అనేది CG అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కరెక్ట్గా సెంటర్లో, అంతే కదా. సెంటర్ అంటే ఈ 2030 ఈ డైమెన్షన్ దానికి సెంటర్లో ఉంటుంది. అండ్ అలాగే ఇట్లా టోటల్ ఎంత 4900, ఇట్లా కదా సార్, ఇది ఇట్లా అంటే ఇట్లా ఎంత ఉంటుందో ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి కూడా సేమ్ ఎంతది నేను రాస్తాను చూడండి ఇక్కడ 4900. ఓకే, సేమ్. ఇప్పుడు ఈ సైడ్ 4900కి సెంటర్లో అంటే మొత్తానికి కలిపి రెక్టాంగిల్కి సెంటర్లో ఉంటుంది CG. అండ్ అలాగే మన ఎక్స్ యాక్సిస్ కూడా దేనిపైన పాస్ అవుతాం, ఆ CG పై నుంచే పాస్ అవుతుంది కదా. సో కాబట్టి దీనికి మాత్రం ఫార్ములా ఏమొస్తుంది అంటే BD3/12 వస్తుంది, దానికి ఏమీ చేంజ్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఈ సెకండ్ రెక్టాంగిల్ ఉంది కదా, ఇదేమవుతుందంటే దీనికి CG ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అంతేనా.
దీనికి సీజీ ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ ఉంటుంది. సో సీజీ దూరంలో ఉంది కాబట్టి ఇప్పుడు మన ఎక్స్ యాక్సిస్ మాత్రం ఎక్కడుంది, ఇక్కడే ఉంది ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి ఇది ఏమైంది అని అంటే కొంచెం దూరంలో ఉంది, దాని యొక్క సీజీ అనేది కొంచెం డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఏమొస్తుంది అంటే దీనికి ప్లస్ ఏదైతే మనకు ఫార్ములా ఉందో BD³/12 కానీ BH³/36 కానీ దానికి ఏమవుతుందంటే ప్లస్ ఏరియా ఇంటూ H², ఏరియా ఇంటూ H² ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడైనా అంతే. ప్లస్ చూడండి ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ ట్రయాంగిల్ సీజీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే పైన నుంచి అయితే ఆ హైట్ ఏదైతే ఈ హైట్ ఉందో, ఏది 1435 హైట్ ఉందో దాన్ని పైన నుంచి అయితే దాన్ని 2 × 1435/3. యాక్చువల్గా ఇదేంటంటే మనకి సీజీ ఎక్కడ ఉంటుంది ట్రయాంగిల్, ఇది చాలా బేసిక్స్ అనమాట. మీకు తెలియకుంటే చాలా ప్రాబ్లం, ఇది చూసుకోండి. ట్రయాంగిల్కి సీజీ ఎక్కడ ఉంటుంది అని అంటే యాక్చువల్గా దీన్ని ట్రయాంగిల్ ఉంది కదా, దాన్ని 3 పార్ట్స్ తీసాం అనుకో టోటల్గా. ఇట్లా ఒక పార్ట్, ఇట్లా ఒక పార్ట్. ఇప్పుడు ఇది ఏమైంది, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, 3 పార్ట్లు అయింది. ఈ 3వ పార్ట్ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే ఈ హైట్ని మనం ఏం చేయాలంటే /3 చేయాలి. /3 చేస్తే అంటే 1435ని /3 చేస్తే ఎంతైతే వస్తుందో పైన నుంచి ఇంటూ 2 టైమ్స్, ఎందుకంటే 2 పార్ట్స్ కాబట్టి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది. కింద నుంచి అయితే ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, 1435/3 3 భాగాలుగా చేస్తే కింద నుంచి వచ్చేసి 3వ భాగం అంటే 1435/3 డిస్టెన్స్లో ఉంటుంది కింద నుంచి సీజీ. అదే పైన నుంచి అయితే 2 × 1435/3 డిస్టెన్స్లో ఉంటుంది ఇది. ఓకేనా. సో బేసిక్గా దాన్ని ఇది హెచ్ అనుకుంటే మనం హైట్, ఇది హెచ్ అనుకుంటే సీజీ ఎక్కడ ఉంటుందంటే H/3 డిస్టెన్స్లో ఉంటుంది. సీజీ ఎక్కడ ఉంటుంది, H/3 ఎక్కడి నుంచి, బేస్ నుంచి. అదే దీన్ని అపెక్స్ పాయింట్ అంటుంది. ఆ పాయింట్ నుంచి అయితే ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అని అంటే 2H/3 డిస్టెన్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది చూడండి, దీని సీజీ ఇక్కడ ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ ఏమో ఇక్కడ ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదా. దీనిలాగా ఈ రెక్టాంగిల్ లాగా దాని సీజీ పైన పాస్ అవ్వట్లే, ఎక్స్ యాక్సిస్ దూరంలో ఉంది. కాబట్టి దీనికి కూడా ఏమొస్తుందంటే ఏరియా ఇంటూ H² యాడ్ చేయాలి మనం. ఓకే. సో చెప్పాను కదమ్మా, లెంతీగా ఉంటుంది. కాకపోతే మీరు ఏ షేప్కైనా ఇదే ప్రాసెస్ అనమాట. మనకి ఏ షేప్ ఇచ్చినా దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ రెక్టాంగిల్స్గా ట్రయాంగిల్స్గా డివైడ్ చేసుకొని, రెక్టాంగిల్ అయితే BD³/12, ట్రయాంగిల్ అయితే BH³/36. రెక్టాంగిల్కి అయితే BD³/12, అదే ట్రయాంగిల్కి అయితే BH³/36. అయితే అది ఎక్స్ యాక్సిస్ అనేది దాని సెంట్రాయిడ్ గుండా పాస్ అవుతుందా లేదా అనేది గమనించుకొని, సెంట్రాయిడ్ గుండా పాస్ అయితే మనం AH² రాదు, జస్ట్ BD³/12. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్లో ఉండే పార్ట్కి కరెక్ట్గా సీజీ పైన ఎక్స్ యాక్సిస్ పోతుంది కాబట్టి దానికి BD³/12 మాత్రమే వస్తుంది. అండ్ మిగిలిన ఈ రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, నెంబర్ 2 రెక్టాంగిల్స్ అండ్ 3 ట్రయాంగిల్స్, అవి మాత్రం ఎక్స్ యాక్సిస్ నుంచి దూరంలో ఉండే వాటి సీజీ. కాబట్టి వాటికి ఏం చేయాలి, AH² అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫార్ములా క్లియర్గా రాస్తాను చూడండి. సో IXX = సో ఫస్ట్ రెక్టాంగిల్కి, ఈ రెక్టాంగిల్కి అది 1 కాబట్టి నేను అన్నీ B1 D1³/12. సో B1 D1 అని రాసిన ఫస్ట్ రెక్టాంగిల్ కాబట్టి. సో దీనికి సీజీ నుంచి పాస్ అవుతుంది ఎక్సెస్ కాబట్టి దీనికి AH² ఏమీ రాదు. సో ఇది వచ్చేసి ఫస్ట్ రెక్టాంగిల్కి ప్లస్ నెక్స్ట్ సెకండ్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 × సో వాటికి జనరల్గా ఫార్ములా ఏమి, రెక్టాంగిల్ కాబట్టి BD³/12. అయితే వాటి సీజీ అనేది ఎక్స్ యాక్సిస్ నుంచి దూరంలో ఉంది కదా, కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ ప్లస్, ఇక్కడ B2 D2 సెకండ్ పార్ట్ కాబట్టి ప్లస్. సో AH². సో ఏం ఏరియా, ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా, అది సెకండ్ పార్ట్ రెక్టాంగిల్ కాబట్టి A2 అని పెట్టా. అండ్ అలాగే అది సెకండ్ రెక్టాంగిల్ కాబట్టి దానికి ఏం పెట్టానంటే H2 అని పెడతా. అంటే నొటేషన్స్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ ప్లస్, ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. సో 4 × ట్రయాంగిల్కి ఏం ఫార్ములా మనకి BH³/36 ప్లస్. సో ఇది కూడా సీజీ అనేది వీటికి అన్నిటికీ చూడండి, ఇక్కడ సీజీ ఉంటుంది, దీనికి ఇక్కడ సీజీ ఉంటుంది, దీనికి ఇక్కడ సీజీ ఉంటుంది. ఇవన్నీ కూడా
సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద లేవు, కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి సీజీ, కాబట్టి అన్నిటికీ ఏహెచ్ స్క్వేర్ అనేది వస్తుంది. ఏహెచ్ స్క్వేర్ అయితే B3H3 BH3/36 అండ్ అలాగే A3H3. ఓకే, నొటేషన్స్ థర్డ్ అంటే 3 అనే నెంబర్ దేనికి ఇచ్చాం మనం, ట్రయాంగిల్కి ఇచ్చాం కాబట్టి 3 పెట్టాం. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇవి కనుక్కోవాలి. B1 ఎంత, D1 ఎంత, B2 ఎంత, D2 ఎంత, A2H2 ఎంత, A3H3 ఎంత అనేది చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ రెక్టాంగిల్కి నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి. సో B1 అంటే ఏంది, విడ్త్. దీని యొక్క విడ్త్ ఎంత టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత, అది 4900. ఓకే, 4900 ఇంటూ D1 క్యూబ్. D1 అంటే ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క డెప్త్ ఎంత, డెప్త్ 2030 క్యూబ్ బై 12. సో అక్కడికి ఫస్ట్ రెక్టాంగిల్ పార్ట్ అనేది అయిపోయింది. ప్లస్ 2 ఇంటూ B2 ఇంటూ D2 క్యూబ్ బై 12. B2 అంటే ఈ సెకండ్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క విడ్త్ ఎంత, 2030 ఇంటూ దాని యొక్క డెప్త్. సో దాని యొక్క డెప్త్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత, అది 1435 క్యూబ్ బై 12. సో ఇక్కడతో అయిపోలా. ప్లస్ ఏహెచ్ స్క్వేర్ ఉంది కదా. సో ఏ అంటే ఏంటి, ఏరియా. దీని యొక్క ఏరియా అంటే విడ్త్ ఇంటూ డెప్తే కదా. సో రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏమి, B ఇంటూ D. సో B అంటే 2030, D అంటే 1435. సో 2030 ఇంటూ 1435. సో ఇక్కడికి ఏమైంది, మనకి ఏరియా వచ్చింది. సో ఏరియా ఇంటూ మనకేముంది, హెచ్ స్క్వేర్ ఉంది. హెచ్ అంటే ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా చూడండి. హెచ్ ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్. మన ఎక్స్ యాక్సిస్ కనుక్కున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ అనమాట. ఎక్కడ వరకు డిస్టెన్సు, మన ఏదైతే ఇప్పుడు సెక్షన్ తీసుకుంటున్నామో ఆ సెక్షన్ యొక్క సీజీ వరకు ఉండే డిస్టెన్స్. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి ఇప్పుడు మనం చేసే సెకండ్ పార్ట్ రెక్టాంగిల్ కాబట్టి ఈ డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే దిస్ ఈజ్ H2. సో ఈ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది, H2 అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ H3 అంటే ఏమవుతుంది, సో H3 అంటే ఏంటి, ట్రయాంగిల్ కదా. సో దీని యొక్క సెంట్రాయిడ్ డిస్టెన్స్ అన్నమాట ఎక్కడి నుంచి, ఎక్స్ యాక్సిస్ నుంచి. సో దిస్ ఈజ్ H3. ఓకేనా. నెక్స్ట్ అదే మీరు ఇప్పుడు ఐవైవే చేస్తున్నారు అనుకోండి, వై యాక్సిస్ నుంచి వస్తుంది కదా. అప్పుడు ఇట్లా వై యాక్సిస్ నుంచి వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే, సో ఇట్లా వస్తాయి అనమాట. ఎందుకంటే వై యాక్సిస్ నుంచి దీని యొక్క సీజీ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఓకేనా, అనేది ఇట్లా వస్తుంది. ఓకేనా. సో వై యాక్సిస్ మీరు మ్యాక్సిమం ట్రై చేయండి, కమెంట్లో చెప్పండి మీకు రాలేదంటే మర్చిపోకుండా, నేను మళ్ళీ సాల్వ్ చేసి పెడతా ఖచ్చితంగా. సో కానీ మ్యాక్సిమం మీరంతకు మీరే ట్రై చేస్తే బాగుంటుంది. ఓకేనా. ఓకే, సో ఇక్కడ A2 అయిపోయింది. నెక్స్ట్ H2 అంటే ఎంత, ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడి నుంచి దీని వరకు సెంటర్ వరకు కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, 2030లో ఎంత, అది హాఫ్, అంతే కదా. 2030లో సగము. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, 1435లో హాఫ్, అంతే కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది మనకి, ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే దీంట్లో ఈ రెక్టాంగిల్ సగము, ఈ రెక్టాంగిల్ సగం. సో నేను ఇక్కడ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎంత ఇది, H2 ఈజ్ ఈక్వల్ టు 2030/2 ప్లస్ 1435/2. సో 2030/2 ప్లస్ 1435/2 ఎంత వచ్చిందంటే 1732.5. 1732.5. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఏంటంటే సింపుల్గా ఏం చేస్తారంటే ఇటు బ్రాకెట్ వేస్తారు, అయిపోయి కథం, ప్రాబ్లం ఎత్తిపోయినట్టే.
ఎందుకంటే క్లియర్గా చూడండి, ఇక్కడ ఏముందంటే హెచ్కి స్క్వేర్ ఉంది, మర్చిపోకుండా దీనికి మాత్రం ఏం చేయాలి, ఇక్కడ స్క్వేర్ పెట్టాలి, లేకుంటే ఎత్తిపోతుంది మొత్తం ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయింది అనమాట. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఏముంది మనకి ట్రయాంగిల్ పార్ట్, దట్ ఈజ్ 4 ఇంటూ B3H3³/36. ఇక్కడ B అంటే ఏంటి, ఇది బేస్ అనమాట. దీనికైనా ఇదే, దీనికైనా ఇదే, దీనికైనా ఇదే, దీనికైనా ఇది సేమ్, అన్నిటికీ లెంత్ అది ఒకటే కదా. ఎంత అది 1435. సో ఈ లెంత్ ఎంత 1435. సో మీరు y యాక్సిస్ చేసేటప్పుడు మాత్రం మీకు ఇది బేస్ అవుతుంది. అంటే ఏదైతే యాక్సిస్కి మనకి ప్యారలల్గా డైమెన్షన్ ఉండేది విడ్త్ అవుతుంది, దానికి పర్పెండిక్యులర్గా ఉండే డైమెన్షన్ డెప్త్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఇట ఈ రెక్టాంగిల్ మనం విడ్త్ అంటే ఏదనుకున్నాం, ఇది అనుకున్నాం, డెప్త్ అంటే ఏదనుకున్నాం, ఇది అనుకున్నాం. ఎందుకు దీన్ని విడ్త్ దీన్ని డెప్త్ అనుకోవచ్చు కదా, గుర్తుపెట్టుకోండి. మనం చేసేది ఏమి ఇప్పుడు ఐఎక్స్ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా, అంటే ఎక్స్ యాక్సిస్తో లైన్గా ఉండేది ఇదే కదా, అందుకే దాన్ని విడ్త్గా తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్గా అంటే ఎక్స్ యాక్సిస్కి 90 డిగ్రీస్లో ఉండేది లైన్ని మనం దాన్ని ఏం తీసుకోవాలి, డెప్త్. అదేవిధంగా ఇప్పుడు ట్రయాంగిల్కి చూసుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్, దానికి ప్యారలల్గా ఉండే లైన్ ఇది కాబట్టి ఇది విడ్త్, దానికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఇది కాబట్టి అది డెప్త్. ఓకేనా, గుర్తుపెట్టుకో. అదే ఇప్పుడు వై యాక్సిస్ తీసుకున్నాం అనుకో, ఇది వై యాక్సిస్ ఇటు ఉంటుంది, ఈ వై యాక్సిస్కి ప్యారలల్గా అంటే ఇది వస్తుంది, అదేమవుతుంది విడ్త్ అవుతుంది. ఈ వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా అంటే ఇది అవుతుంది, అదేమవుతుంది అప్పుడు డెప్త్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఏ యాక్సిస్తో అయితే చేస్తున్నామో ఆ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే డైమెన్షన్ విడ్త్, పర్పెండిక్యులర్గా ఉండే డైమెన్షన్ అనేది డెప్త్. ఓకే, సో 4 ఇంటూ B3 అంటే ఇప్పుడు బేస్ B 1435 ఇంటూ H³ హెచ్ అంటే ఏమి ఇక్కడ హైట్, సో ఈ హైట్ ఎంత సేమ్, అది కూడా ఎంత 1435 BH³/36 ప్లస్ A3H². A3 అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఈ ట్రయాంగిల్కి ఏం ఫార్ములా, ఏరియా అనేది 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో A3 వచ్చేసి 1/2 ఇంటూ బేసు ఇదే, హైటు ఇదే, ఎంత 1435 ఇంటూ హైట్, హెచ్ కూడా అదే కదా 1435. సో ఏరియా అయిపోయింది ఇంటూ నెక్స్ట్ H3². హెచ్ అంటే ఏమని చెప్పాం మనం, ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి దాని సెంట్రాయిడ్ డిస్టెన్స్ కదా, ఎక్స్ యాక్సిస్ నుంచి ఇక్కడ వరకు ఏమో ఎంత, ఇది 2030 సగం, ఏది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ సెంట్రాయిడ్ వరకు డిస్టెన్స్ ఎంత మనకి H/3. సో ఇక్కడ సపరేట్గా చేస్తాను నేను. H3 = 2030/2 ప్లస్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2030/2 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత H/3. హెచ్ అంటే ఎంత 1435/3. ఈ వాల్యూ ఎంత అంటే 2030/2 ప్లస్ 1435/3 1493.33 1493.33 స్క్వేర్ మర్చిపోకూడదు. ఓకే, సో ఇంతే అమ్మా, ఇది ఫైనల్గా. దీని మొత్తం మీరు క్యాలిక్యులేటర్లో కొడితే మీకు ఏమొస్తుందంటే ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఆక్టాగాన్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మీరు క్యాలిక్యులేట్ చేశారో అది కూడా ఏంది ఐఎక్స్ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, అదే వై యాక్సిస్ మీరే చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వాల్యూ నేను ఇప్పుడు క్విక్గా సాల్వ్ చేస్తాను, మీకు చూపించలేదు నేను ఇప్పుడు ఇది సాల్వ్ చేసేది, ఎందుకంటే సాల్వ్ చేయడం ఎవరికైనా వచ్చు కాబట్టి క్యాలిక్యులేటర్లో నేను సాల్వ్ చేసి ఇప్పుడు మీకు ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్తాను. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ చూస్తే ఇది సో ఈ పార్ట్కి ఇది, ఈ పార్ట్కి ఇది, అండ్ లాస్ట్ ఫైనల్ ట్రయాంగిల్స్ పార్ట్కి ఇది. సో మూడింటిని సమ్ చేస్తే మనకేమొచ్చింది 3.1551 × 10^13 mm/4 యూనిట్స్. చూసుకోండి, నేనే ఇక్కడ ఏం చేశానంటే mm³ పెట్టినా ఫస్ట్ తొందరలో. సో ఐకి ఏమొస్తాయి మనకి mm/4, అంటే ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. B × D³ చేసాం మనం. B అంటే mm,
డి అంటే ఎంఎం క్యూబ్ ఉంది ఇక్కడ. సో ఎంఎం ఇంటూ ఎంఎం క్యూబ్ ఏమవుతుంది, ఎంఎం పవర్ 4. అన్నిట్లో అంతే ఉంటుంది మీరు చూసుకుంటే. సో ఎంఎం పవర్ 4 అనమాట మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి యూనిట్స్. సో ఫైనల్గా మనకు ఆక్టాగాన్కి ఐఎక్స్ఎక్స్ ఇది వచ్చింది. అవే క్యాలిక్యులేట్ చేయండి మీరే. ఏమైనా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, ఆన్సర్ పెడతారని కోరుకున్నా కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.